హాయ్ అండి, గుడ్ మార్నింగ్, నమస్కారం. హాయ్ చెప్పు. ఓయ్ అమ్మ చేతి ఇప్పుడే ఫుల్ ఎర్రగా అయింది. చూడండి. ఆ? అయితే బాగా ఏం కాలేదట. మా ఆయన దాంట్లో వీడియోలో అట్లా కనబడుతుంది అంటాడు. ఆ, చూడండి, మనం 20 డేస్ అయితే అయిపోయింది ఈజీగా కదా. నేనైతే గోరింటాకు పెట్టుకొని 20 డేస్ అవుతుందండి. సారీ అండి, మర్చిపోయినా. మీకైతే గుడ్ మార్నింగ్ అండి, నమస్కారం. ఇప్పుడైతే టైము 6:40 అండి. నాకు పెట్టేసరికి 7 అవుతుంది. 7 అంటే నేను 11 దాకా ఉండాలండి. 4 అవర్స్ ఉండాలి. మామూలుగా 2 అవర్స్ ఉంటే సరిపోతుంది అంటారు, కానీ నేనైతే 4 అవర్స్ ఉంటా. ఎందుకంటే ఇంత రిస్క్ తీసుకొని నిన్న ఆకు తీసుకొచ్చుకున్నాము, గోరింటాకు. ఆకులు తెంపి అంటే అదే ఆకులన్నీ తీసేసుకొని ఇప్పుడు పొద్దున్న లేసి మా ఆయన మిక్సీ పట్టిండు అరగంటకి ఎక్కువ. అంటే నిదానంగా పట్టాలండి, కూల్గా మెత్తగా అయితేనే మంచిగా ఉంటుంది. దాంట్లో ఎగ్గు పెరుగు ఇవన్నీ కలిపి మళ్ళీ 2 అవర్స్ ఉండడం, 4 అవర్స్ ఉంటే మంచిది కదా అని చెప్పేసి 4 అవర్స్ ఉండడం అండి. నేనైతే బ్రష్ చేసుకున్నా అండి. మీకు గుడ్ మార్నింగ్ కూడా చెప్పిన, గుడ్ మార్నింగ్ వీడియో కూడా పెట్టిన. నేనైతే ఇప్పుడు గ్రీన్ టీ తాగిన. గ్రీన్ టీ తాగిన, గోరింటాకు పెట్టుకుంటున్నా. నేనైతే ఇప్పుడు ఇదైతే 4 అవర్స్ ఉంచుకోవాలండి. అమ్మ 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 చల్లగా అండి, చల్లగా వస్తుంది. యా అమ్మ 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 అమ్మ. మా ఆయన అయితే కొంచెం మంచిగా ఓపికగా మంచిగా మిక్సీ పడతారండి. మెత్తగా పట్టేసి పెడితే మంచిగా ఉంటుందండి. అసలు ఇక ఎట్లా అంటే పడిపోదు. నేను చాలా లేట్ చేస్తానండి. నేనేదో జుట్టు తెల్లగైనంత మాత్రాన నేనేం ఇదేం కాదండి. అంటే ఏదో కాదు, పెద్దామని కాదు, అట్లా అని చిన్నామని కాదు. మీకు ఎప్పుడైనా చెప్తున్నా, నా ఏజ్ నాకు ఉంటుంది. కానీ పెట్టుకోవాలండి, కొంచెం టకటక పెట్టుకోవడం అయితలేదు. ఇప్పుడు 20 డేస్ అయితే అయిపోయింది. కానీ 15 డేస్ నుంచి 20 డేస్ వరకు అయితే ఈజీగా పెట్టేసుకోవాలండి. ఇంకా 15 డేస్కి ఒకసారి పెట్టుకుంటేనైతే చాలా బాగుంటుంది. చూడండి అలా గోరింటాకు ఇట్లా పట్టేస్తా నేను కాదు, మా ఆయన పట్టినరు. మంచిగా పెట్టు. అయితే ఏంటంటే అండి, జుట్టు తెల్లగా ఉండేసరికి రకరకాల వేషాలు వేస్తానండి జనాలు. అంటే పందుల్లాగా ఉండి కూడా అట్లా అనొచ్చో అనొద్దో, ఈ వీడియోలలో ఏదేదో తిట్టద్దు, ఎవరినేం అనొద్దు అని అంటున్నారు. నేను విన్నాను. కానీ ఇప్పుడు నేను ఉన్నా కదండి, నా అంతుండి కూడా నన్ను ఆంటీ అంటున్నారా అండి. ఆంటీలాట లేకపోతే అమ్మలాట రకరకాల భాషలు పెడతాండ్రు. నాకైతే ఫుల్ కోపం వస్తుందండి. నాకు 15 ఇయర్స్ అప్పుడు మా అబ్బాయి పుట్టిండు, మా పెద్ద అబ్బాయి. నాకు 13 ఇయర్స్లో పెళ్ళి అయింది. నేను ఆంటీ అని పిలిచే ఏజ్లో నేను పిలిచే అంత వాళ్ళను కూడా నేను ఆంటీ అని పిలవలేదండి. ఎందుకంటే ఫీల్ అవుతారు, చేస్తారు, ఎందుకులే మనకు అని చెప్పేసి. వాళ్ళు అప్పుడు కూడా కొందరు ఇట్లా పెద్ద పెద్దగా ఉండి కూడా వాళ్ళంత ఉండి వాళ్ళు అత్తమ్మ ఆంటీ అంటే మాది ఎట్లా అంటే అండి, మాదంటే ఇప్పుడు మేము మామూలుగా సింగరేణి ఏరియా, దాంట్లో అక్కడ క్వార్టర్స్ అవి సింగరేణి అవి ఉంటే అక్కడ ఉందరు. అంటే ఎక్కువ ఆంటీలు అనుడు కంటే ఎక్కువ అత్తమ్మలు అని పిలిచేవాళ్ళు. అత్తమ్మ అత్తమ్మ అని పిలుతురు. మా పిల్లలు కూడా ఆంటీ అనుడు కంటే ఎక్కువ అత్తమ్మ అత్తమ్మ అనే పిలిచేది, అంటే పిలిచేవాళ్ళని. అక్కడ ఎక్కువ అత్తమ్మ అనే పిలుతురు. ఇప్పుడు ఆంటీలు పెట్టిరు ఎక్కువగానే. అయితే అది నేను పిలవకపోయేదాన్ని అండి. కొందరు వాళ్ళంతా ఉండి వాళ్ళు కూడా వాళ్ళ అత్తమ్మ అని పిలుచురు. పిలిచినా కొందరు అదేం ఫీల్ కాకపోదురు. నేను మాత్రం ఎవరిని ఆంటీలు బీంటీలు అని పిలవపోయేదాన్ని అండి. ఒకటి మా దగ్గర ఏంటంటే అండి, ఇక అందరూ ఇట్లా డ్యూటీలు సింగరేం జాబే అదే కాబట్టి ఏం చేద్దరు అంటే, వదనమ్మ అంటే వదనమ్మ వదనమ్మ అని పిలుచుకుందరు. ఇక నేను కూడా వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా నేను చిన్నామనే, కానీ అయినా కూడా నేను వదనమ్మే అని పిలుదు. వాళ్ళ భర్తలని అన్నయ్య అని పిలిచేదాన్ని. ఇక అది ఏమంటారండి, ఇక మరి మీకు అర్థమవుతుందో కాదో కానీ అది నార్మల్ భాష. ఇంకో పదం వాడదాం అనుకున్నా కానీ అది మీకు వస్తుందో రాదో, ఇంకో వాడో సరే, అది నార్మల్ భాష అన్నట్టు అండి. ఇంకా ఇప్పుడు మా ఆయన ఉంటారు కదండి, మా ఆయన చిన్న ఆయన అయినా కూడా పెద్ద వాళ్ళు కూడా వదనమ్మలు వాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఈ మా ఆయనను అంటే ఇట్లా పిలుతురు. తమ్ముడు అనొచ్చు కదా, తమ్ముడు అనుడు తక్కువ, ఒక వదనమ్మ అనేది తమ్ముడు అనేది. కానీ ఒక ఆమె అయితే ఒక ఆమె చాలామంది సుధాకర్ అన్న, మా ఆయన పేరు సుధాకర్ కదా అండి, సుధాకర్ అన్న అని వెళ్తురు. అన్న అందరు అట్లా. అంటే ఇక అది నార్మల్ అన్నట్టు అండి. ఇక ఒకరినొకరు అన్నయ్య పిలుచుకోవడం, వదనమ్మ పిలుచుకోవడం అట్లా అన్నట్టు. అయితే నేను ఎవరిని పిలవపోదండి. ఒక అమ్మ ఉండే మా పక్కన, వాళ్ళు సరే ఇక వాళ్ళు మనం క్యాస్టులు అవి ఇవి చెప్పడం అవసరం లేదు, కానీ వాళ్ళు షాప్ అండి, కిరాణం షాపు. అయితే అంటే మాది చెప్పడం అవసరం లేదు, వేరే వాళ్ళకి చెప్పడం అవసరం లేదు.
కానీ చెప్తున్నా. అయితే అమ్మ వాళ్ళకు కూడా నలుగురు కదా వాళ్ళు బిడ్డలు, ఎంతమంది? నలుగురు బిడ్డలు వాళ్ళకి. నాకంటే పెద్దవాళ్ళే అండి వాళ్ళు. అంటే ఒక ఆమె చిన్న ఆమె నా అంత ఉండేది కావచ్చు. ఆమె ఒక జోక్ ఏం తెలుసా అండి, మీరు ఎక్కడున్నా చూస్తే నా వీడియో చూసినా పర్లేదు, నాకు ఫుల్ బాధ అనిపించేది. కానీ ఇక పోనీలే అని సప్పుడే కూకుందు. ఆమె చిన్న ఆమె నా ఏజ్ ఉండేది ఖచ్చితంగా, కానీ ఆమె నన్ను ఆంటీ అనేదండి. అదైతే మరీ అన్యాయము. అప్పుడు అంటే పెళ్ళి లేటు, అది లేటు. వాళ్ళ అక్క ఒక ఆమె నాకంటే పెద్దగానే, మా పిల్లలు వాళ్ళ పిల్లలు ఒకంతప్పుడు వాళ్ళకు కూడా అంటే మా పిల్లలు పుట్టేటప్పుడు ఆమెకు కూడా పిల్లలు ఇట్లా అయినరు. కానీ ఆమె చిన్న ఆమె అయితే నా అంత ఉండేది, నా ఏజ్ ఉండేది, కానీ ఆమె నన్ను ఆంటీ అని పిలిచేది. ఇక వాళ్ళు మిగతా వాళ్ళు అయితే వాళ్ళ పిల్లలే పెద్ద పెద్ద వాళ్ళు ఉండిరండి. వాళ్ళకి పిల్లలు పెద్ద పెద్ద వాళ్ళు ఉండిరి. ఆ అమ్మ వాళ్ళకు నలుగురు బిడ్డలు, అంటే నలుగురు అమ్మాయిలు, ఒక ఇద్దరు అబ్బాయిలు. నలుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. వాళ్ళ పెద్ద అమ్మాయికి అయితే పెద్ద పెద్ద వాళ్ళు ఉండిరు పిల్లలు అప్పుడే. నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళకి పిల్లలు వాళ్ళ పిల్లలు ఇంత కావచ్చురు. అయితే నేను ఏం చెప్తున్నా అంటే అండి, ఆమెను కూడా అమ్మ అని పిలిచేదాన్ని నేను. ఆంటీ అదన్నీ పిలవపోయేదాన్ని. వాళ్ళ కూతురు నన్ను ఆంటీ అని పిలిచేది. ఇక ఇక పట్టించుకోకపోయేదండి. ఇక పోయినలే, ఇక అంత ఎందుకు తలకాయ నొప్పి అని చెప్పి వదిలే. నాకెంత తెలుసా అండి, అప్పుడు మా సెకండ్ అబ్బాయి పుట్టిండు అంటే నాకు ఒక 18 ఉండేది కావచ్చు కదా, 18 కూడా లేదు, 17 ఉండేది. 17 ఇయర్స్లో 17 ఎందుకు 18 ఉండేది. మా పెద్ద అబ్బాయికి సెకండ్ అబ్బాయికి 3 ఇయర్స్ అండి గ్యాబు, డిస్టెన్స్ అంటే గ్యాబు. కాబట్టి 18 ఉండేదాన్ని నేను. 18 ఇయర్స్కే నన్ను ఆమె ఆంటీ అని పిలిచేది. అమ్మ 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 చల్లగా వస్తుందండి. అయితే నేను ఆమెనిగా ఆంటీలు బీంటీలు అట్లా పిలవకుండా మరీ ఆమెను వదనమ్మ అని పిలవలేం కదండి. కాబట్టి అమ్మ అని పిలిచేదాన్ని. ఆయనను ఇక నాన్న అనేదాన్ని అండి నేను. వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయనని నానే అంటే మంచిగా పిలిచేదాన్ని అండి, నాన్న అందు. ఇక మా పిల్లలు మాత్రం ఆమెను అమ్మ అందరు, ఆయనను ఆ నాన్నను తాత అందరు, తాతనే వెళ్తురు. ఇక ఆయన ఎందుకంటే కొంచెం పెద్ద అయినా కాబట్టి తాత అందరు. ఆమెను అమ్మ అందు, నేను ఆ నాన్నని వెళ్తూ. కానీ ఇక వేరే వాళ్ళని ఎవరిని నేను ఆంటీలు అమ్మలు కూడా పిలవలేదండి. చల్లగా వస్తుందండి, చలికాలం కదండి, ఫుల్ చలి. నాకు కన్ను వస్తుంది, అన్ని రకరకాల ప్రాబ్లాలు అండి. మా ఆయన అయితే ఓపికగా పెడతానండి. మా ఆయనకు అవసరం లేదు థ్యాంక్ యూ చెప్పమంటావా? నీకు థ్యాంక్ యూ చెప్పమంటావా? చెప్పాలా? మంచి ఓపికగా పెడతాడండి. నాకు పెట్టడానికే, నేను ఉండడానికే నాకు ఓపిక లేదు, కానీ ఆయన ఓపికతోటి మంచిగా పెడుతున్నారు. గోరింటాకు మంచిగా పెడతారండి మా ఆయన. అంటే అదేంది పట్టడం కూడా, మిక్సీ పట్టడం కూడా ఓపికగా కొంచెం కొంచెం వేసి మిక్సీ గిన్నెలో పడతారు అట్లా. సరే అండి, నేను ఇంతసేపు ఇదే చెప్తున్నా. ఆ గోరింటాకు గురించి మీకు లాస్ట్లో చెప్తా పెట్టడం అయిన తర్వాత. అంటే నేను ప్రతిసారి చెప్తున్నా, మంత్ చెప్తా. మీరెవరన్నా, నేను పెట్టుకుంటున్నా కదా చూసి మీరెవరన్నా పెట్టుకుంటారా నాకైతే ప్లీజ్ అండి కామెంట్ చేయండి. అస్సలు కామెంట్లు, ఒక్క కామెంట్ లేదు. నా సబ్స్క్రైబర్లు అయితే అక్కడే ఆగిపోయినాయి, నా వ్యూస్ లేవు, నాకు లైకులు లేవు, ఏమీ లేవండి, షేర్ చేయడం ఏదీ లేదు. నేను అది లాస్ట్లో చెప్తా, గోరింటాకు ఎట్లా ఏమేసి పెట్టుకోవాలి, ఎట్లా పెట్టుకోవాలన్నది. కానీ ఇప్పుడు ఇది ఒక విషయం అయితే చెప్పేస్తా అండి మీకు. అయితే అట్లా పిలిచేదాన్ని అండి. నేను ఎవరిని ఇట్లా పిలవకపోయేదాన్ని. నేను ఇప్పుడు మా ఇంట్లో కూడా నేను అందరికంటే చిన్నదాన్ని అండి. మా అక్కల పిల్లలు నా అంతా ఉంటారండి ఏజ్లో. అంటే అంతా ఉండు కంటే ఉండు హైట్ ఉండు కాదండి, ఏజ్లో ఉంటారు, కొంచెం చిన్నగాని దగ్గర నా అంతా ఉంటారు. కానీ నేను అయినా ఎవరైనా అంటే మా అక్కల పిల్లలకు వాళ్ళు నాకు కూతుర్లు అవుతారు, కొడుకులు అవుతారు. నేను వాళ్ళకు చిన్నమ్మని అవుతా. అంటే మేము పిన్నిలు అవేం లేదండి, చిన్నమ్మనే పిలుస్తారు మా అక్కల పిల్లలు కూడా. కాబట్టి అట్లేం లేదు. మంచిగా పెట్టు, అయిపోయిందా పెట్టుడు? ఇంకేమన్నా పెడితే పెట్టు మరి. పెట్టు. అయితే ఇక అట్లా అండి, నేను ఎవరిని పిలవకపోయేదాన్ని, అంత చిన్న ఆమెనైనా కూడా. మా అబ్బాయి చెప్పినా కదండి 18 ఇయర్స్ ఉండేది. అప్పుడు నాకు 18 ఇయర్స్లో కూడా ఆమె మా పక్కన ఆమె వాళ్ళ అమ్మాయి నన్ను ఆంటీ అని పిలిచేది. అట్లా చేస్తానండి జనాలు. నేను పిలిచే ఏజ్ ఉన్నా నేను పిలవలేదు. అయితే ఇప్పుడు కూడా ఏంటంటే అండి, నేను ఇదంతా ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నా అంటే, మంచిగా వినండి, మంచిగా చూడండి, నా వీడియో మొత్తం అయిపోయే వరకు చూడండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మేము నిన్న షాప్కి వెళ్ళినామండి. ఏది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కదా. షాప్కి వెళ్తే నేను ఆ మధ్యలో మేము కర్టెన్స్ అవి తీసుకొచ్చినామండి. మా ఇంట్లో కర్టెన్స్ లేవండి, మీరు గమనించి ఉంటారు. ఏవేవో పెట్టినా అంటే మా ఇంట్లో ఉన్నాయి కర్టెన్లు, అవి వస్తలేవు దీని సైజు.
అయితే కర్టెన్లు తీసుకొస్తే ఆ కర్టెన్లు సైజు రాలేదండి, రాకపోవడం కూడా లేదు, సరిపోతలేవు, ఇట్లా వెడల్పులో సరిపోతలేవు, లెంత్ ఇట్లా వెడల్పు ఇట్లా చిన్న కిందికి పైకి కిందికి కాదండి, వెడల్పులో సరిపోతలేవు అని చెప్పి రిటర్న్ ఇచ్చినాం. కానీ అదంతా కాదండి, రెండు కర్టెన్లు పెట్టాలి. ఇక్కడ గమనించింది ఏంటిదంటే, సరే అప్పుడు వాపస్ ఇచ్చేసినాము. అయితే మాకు డబ్బులు వచ్చేది ఉండండి అప్పుడు తొందరలో ఆగస్టులో. ఇక అప్పుడు మేము వేరే ఏం తీసుకోలేదు, మా ఆయన వెళ్ళి రిటర్న్ ఇచ్చేసి వచ్చిండ్రు. మాకు బిల్ ఇచ్చిరండి, రిసిప్ట్ ఇచ్చిర్రు. అయితే అది 6 మంత్ ఇచ్చిర్రు కానీ లేట్ అవుతుంది. ఒక్కొక్కసారి మేము అట్లా చాలా జరిగినాయండి, మర్చిపోయి డేట్ అయిపోతే పోయినవి కూడా ఉన్నాయి. కాబట్టి అట్లా వద్దని చెప్పి నేను వెళ్ళినామండి. వెళ్ళి నేను కొంచెం అట్లా డ్రెస్సులు తీసుకుందాము, ఏమన్నా పెట్టుకోట్స్ అవి తీసుకుందామని వెళ్తే అది ఒకటి ఉన్నదండి దాంట్లో. అది అనొచ్చో లేదో కానీ అది అంటే మాట్లాడింది అమ్మ అంట, లేకపోతే నా ఏజ్ అంట. అది అసలు అది ఇవ్వతండి నన్ను నా ఏజ్ ఎంతో దానికి తెలుసా. అంటే ఇప్పుడు ఈ జుట్టు కొంచెం అక్కడక్కడ తెల్లగయ్యేసరికి మా ఆయనకు పడుతుందండి. మా ఆయన అది ఏమంటారు దాన్ని, హెన్ననే అంటారు, డై అంటారు, అది డై వేసుకుంటారు. మా ఆయనకి ఏం కాదు కానీ వేసుకుంటారు, వేసుకోరండి. వేసుకుంటే ఏంది, వేసుకోకపోతే ఏంది, అది వచ్చిన వాళ్ళందరినీ అమ్మలు తొమ్మలు అనుకుంటూనే ఉంటుంది. అది అనొద్దు కదండి అట్లా. ఇంకా మంచిగా నాకు అసలే లో బీపీ అవుతుందండి, ఫుల్ తలనొప్పి, తల తిప్పుతుంది. ఇక ఆయన మంచిగా ఒక 5-10 మినిట్స్ క్లాస్ వీక్నా అండి దానికి. నా ఏజ్ గురించి నువ్వెవరు, నా ఏజ్ని బట్టట మా అమ్మ అంటుందట అండి. నేనన్నా డ్రెస్సులు వేసుకొని వచ్చి ఇంత లిప్స్టిక్లు పెట్టుకొని వచ్చిన వాళ్ళేమో మేడాలు అవుతారు, మేము అమ్మలం అవుతాము, ఎట్లా అమ్మలం అవుతాము అని అడిగిన. మీ ఏజ్ను తోటి నేను మా అమ్మని అన్నట్టు, అది ముదురండి, అది ఒక 40 దాకా ఉన్నదండి. నా ఏజ్ ఎంతో ఇంకా నేను చెప్పమన్నా చెప్తా. అది దగ్గర నా 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 దగ్గర ఉండేటట్టు ఉన్నదండి. అది నన్ను పట్టుకొని ఆంటీ అంటుందండి. నాకు ఎంత కోపం వస్తుందండి. నేను అన్న నువ్వే ముదురున్నావు, నన్ను ఆంటీ ఏంది, మరి నా ఏజ్ ఎంతో నువ్వే చెప్పాలా, నా ఏజ్ నాకు కూడా తెలియదు, నా ఏజ్లు నిర్ణయించేదాన్ని నువ్వెవరివి అని చెప్పి మా అమ్మ అంటది. నేను అక్కడ ఎవ్వరు వచ్చినా నేను ఇట్లా అడిగినా అండి, దానికి ఎంత అంటే 430 ఉండే కదా, 430 రూపాయలు ఉండేదండి పెట్టుకోవచ్చు. జాకీలో అండి, అవి జాకీయే, సౌత్ ఇండియా షాపింగ్ మాల్నే తీసుకోవాలని కూడా లేదు, అవి ఎక్కడైనా ఉంటాయి. మేము సర్లే లేడీస్ ఉంటారు, అది ఉంటారు, అక్కడ చూపిస్తారు అని చెప్పి తీసుకుందాం అనుకొని వెళ్తే అది పెద్ద వేషాలు ఇస్తుంది. ఇక నేను ఉండన్న, ఇది 430, వాడు ఒకటి సూపర్వైజర్ అంట వచ్చిండు, వాడు అంటున్నాను ఎందుకంటానంటండి, వాళ్ళకి అస్సలు రెస్పెక్ట్ లేదండి. నేను ఎవరినైనా మంచిగా మాట్లాడదండి, ప్రామిస్ అండి, ఒట్టు. వాళ్ళు అట్లా చేస్తే నాకు ఫుల్ కోపం వస్తుందండి. నేను ఆమెను ఇట్లా ఏమే పోవే రావే తేవే అని ఇట్లా అన్నానా అండి. అది నన్ను ఎవరండి అమ్మ అనడము, లేకపోతే మీ ఏజ్ని బట్టి అన్న అనడము, అది ఎవరండి. మనసుకు నేను ఏమేమో కొనుక్కుంటాను వెళ్ళి ఏమీ కొనుక్కోకుండా వచ్చేసినానంటే ఆ 2000 కదా, ఇంకా 2000 అయినాయి కదా, మళ్ళీ 2000 అయినాయండి. 4000 బిల్ చేసి వచ్చినామండి మేము, ఏం వట్టిగా రాలే. కానీ నాకు ఇంకేమేమో కొనుక్కుందాం అనుకున్నా కానీ కొనుక్కోలేదు. ఇక నేను వాడు వచ్చి అంటాడు ఏమైంది, లేకపోతే అది ఏమంటుంది అంటే అండి, అన్నను కదా అంటుందండి. అంటే ఫస్ట్ ఒకసారి అంటే కారం పెట్టి గిచ్చి కారం పెట్టి మళ్ళీ తర్వాత ఓకే ఏం లేదులే ఇంకా తగ్గిపోయిందిలే, లేదంటే ఇట్లా కాదులే ఇంకోలాగలే అనేటట్టు ఉన్నారండి జనాలు. అంటే నేనన్నా ఆయన వచ్చి అంటాడు అదేంది అన్నది కదా అట అంటాడు. అంటే ఏమేమి అడుక్కుంటే అంటది ఆమె, అంటే ఏదో అన్నదిలే కదా అన్నను కదా అంటే ఏమన్నట్టు అట్లా అని నేనేం అడిగిన అంటే ఒకటే అడిగిన, వర్క్ చేసుకునే వాళ్ళు బయట కూలి పని చేసుకుంటారు కదండి, వాళ్ళు మనుషులే అండి, వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఉంటుంది. నాకు మాట్లాడాలంటే చాలా మాటలు వస్తాయండి. మీరు ఏదో నన్ను తక్కువ అంచనేస్తాను, వాళ్ళు ఎవరో కామెడీలు చేస్తారు, ఎవరో సారీ అండి, ఎవరో కాదండి, నాకు చాలా మాటలు వస్తాయి, నేను చాలా మాట్లాడతాను. నేను 100 మందికైనా సమాధానం చెప్తాను, నా దగ్గర టాలెంట్ ఉంది. ఎప్పుడు కూల్గా మాట్లాడాలి, అడ్డదిడ్డంగా మాట్లాడద్దు, అబద్ధాలు చెప్పద్దు, నిజాలు చెప్తే నేను ఏదైనా మాట్లాడతా అండి. అయితే నేను అడిగినా అండి, కూలి పని చేసుకున్న వాళ్ళు మనుషులే అండి, వాళ్ళు 500 1000 రూపాయలు తెచ్చుకున్న వాళ్ళు మనుషులే, వాళ్ళకు కూడా రెస్పెక్ట్ చేయాలి. అక్కడ ఏమని రాస్తారండి కొన్ని షాపులలో, కస్టమర్లే దేవుళ్ళు. మరి కస్టమర్లే దేవుళ్ళు అయితే కస్టమర్లను ఎందుకు బాధ పెట్టాలి. నేనన్నా ఇప్పుడు ఇది 430 రూపీస్ ఉంది కదా, మరి మాకైతే నేను 430కి ఇచ్చి వేరే వాళ్ళు వచ్చిన వాళ్ళకు మేడంలు అనే వాళ్ళకు ఏమైనా 500కి ఇస్తారా 600కి ఇస్తారా అంటే అదే 430 అంట. మరి 430 అయినప్పుడు మరి మమ్మల్ని ఎందుకు అమ్మలు తొమ్మలు ఆంటీలు ఇవన్నీ ఏంటిది అసలు ఈ భాషలు. అది మళ్ళీ ఏం చేస్తుందంట అండి, ఏడుస్తుందండి అగలేడుపులు. మొన్న డీమార్ట్కి వెళ్తే మంచిరాలో అక్కడ ఒక తిన్న కాలుకు స్టాండ్ తలిగించిందండి. తెల్లవారితే కార్తీక మాసంలో పోయిన నెల, అంతకుముందు నెల పోయిన నెల, ఇది డిసెంబర్ కదా, 11వ నెలలే. ఆ కాలుకు స్టాండ్ తలిగించింది, కనీసం సారి చెప్తలేదు. అరే ఏంది తలిగిస్తున్నావు అంటే జరగండి అంటుందండి, తలిగించినాక జరగండి అంటుంది. నేను ఇట్లా నిల్చుని వెనక నుంచి ఇక్కడ తలిగిస్తే నరం దగ్గర తలిగి దెబ్బ తలిగింది, నొప్పి వచ్చిందండి ఫుల్. అయితే ఆమెకు అట్లా ఏడుస్తుంది ఆ పిల్ల, అసలుకి సారీ కూడా చెప్పదంట. వాళ్ళు చెప్పు అని బతిమలాడితే కూడా చెప్తలేదు.
ఇది ఏడుస్తుందండి. నేను అన్నా పెట్టేదంతా పెట్టినవి ఏడుస్తాను అగలేడుపులు, నీ పని నువ్వు చేసుకుంటే నా పని నేను చేసుకుంటే ఇదంతా ఏది ఉండదు కదా. ఆమె ఏదో లక్ష్యాలు ఇవ్వబోయిందండి. మేమేదో కొంచెం అమాయకంగా కనబడ్డాం ఆమెకి. ఇది మళ్ళీ హైదరాబాద్ కదండి, మేము మంచిర్యాల మాది, మేము మంచిర్యాల ఉండేటోళ్ళం. ఇప్పుడు మేము హైదరాబాద్ వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. మాకు అన్నీ తెలుసు. అంటే మంచిర్యాల అది కాదండి, మంచిర్యాల కూడా అన్ని షాపులు ఉన్నాయి. మంచిర్యాలలో ఉండే వాళ్ళు కూడా మనుషులే, అందరూ మనుషులే అండి. ఎవరిని ఏం తక్కువ వేయద్దు. మంచిర్యాల అంటే నాకు ప్రాణం, ఇష్టం. అసలు మంచిర్యాల అయినా ఒకటే, హైదరాబాద్ అయినా ఒకటే, కరీంనగర్ అయినా ఒకటే, ఏదైనా వరంగల్ ఏదైనా ఎక్కడైనా మనుషులే అండి, అందరు మనుషులే. పద్ధతిగా ఉండాలి అట్లా. అయితే నేను అన్నా ఆయన ఉండి ఏదో పోనీయండి, మరి మిమ్మల్ని ఏమని పిలవమంటారు అని అడుగుతానండి. అంటే నేను అన్నా ఏమనమంటారు అంటే, ఏమంటారు ఈ షాప్ ఓనర్ అనండి అని నేను అన్నా అండి. అంటే నేను ఏమనమంటే వాళ్ళు అదే అంటారట అండి. అంటే మీకు ఒక పద్ధతి, ఒక రెస్పెక్ట్ ఒకటి ఉండదా, ఒక విధానం ఉండదా అని అడిగిన నేను. ఆయన ఏమంటాడా సూపర్వైజర్ అనేటైనా, మరి ఏమనమంటారు మిమ్మల్ని, ఏమని పిలవమంటారు అంటాడు. అంటే నేను అన్న ఈ షాప్ ఓనర్ అని పిలువుండ్రి. అరే మరి అంతే కదండి, నేను ఏమనమంటే వాళ్ళు అది అంటారంట. మీకు ఒకటి ఉంటుంది, మీ పద్ధతులలో మీరు ఉండండి, మీ దాంట్లో మీ విధానంలో, మా పద్ధతిలో మేము ఉంటాము అని చెప్పేసిన. అయితే ఇప్పుడు ఎంత అవుతుందంట అండి, 16 minutes అవుతుంది. నేను 16 minutes ఈ స్టోర్ అంతా ఎందుకు చెప్పిన అంటే అండి, వేసుకున్న మనుషులకు ఎవరు విలువిస్తలేరండి, వేసుకున్న బట్టలకు విలువిస్తాండ్రు, మనం చేసే స్టైల్కు విలువిస్తాండ్రు, దానికే ఇస్తాను తప్ప కానీ మనుషులకు ఎవరు విలువిస్తలేరండి. నేను మీకు ఏం చెప్పబోతున్నా అంటే, అంటే ఇక కొంచెం నాకు ఎందరో చెప్పిరండి, నేను ఇప్పుడు అలా పేరు చెప్పాను, నాకు కావాల్సిన వాళ్ళే. అయితే ఏమనేదంటే, ఇప్పుడు కాదండి, చాలా సంవత్సరాల కిందట, మీకు ఇంట్లో ఎన్ని ఉన్నాయి ఎవరు చూడరు కదా, బయటకు వెళ్ళినప్పుడు బట్టలు అవి నీట్గా వేసుకోవాలి. అంటే నీట్గానే వేసుకుంటాను నేను, కానీ స్టైల్గా వేసుకోవాలట. ఇక నీట్ అనొద్దు, చాలా నీట్గా వేసుకుంటాను నేను, కానీ స్టైల్గా కొంచెం మంచి మంచి బట్టలు వేసుకోవాలట అదంట. నేనే ఉతుక్కుంటా అండి బట్టలు. నేను చాకలోళ్ళకు వేసి ఉతికియను. నేను ఎవరైనా పిండినా నాకు నచ్చదు, నేనే ఉతుక్కుంటా బట్టలు. నా బట్టలు నీట్గా ఉంటాయి, ఇల్లు నీట్గా ఉంటుంది. అమ్మాయి జలుబు, నిన్న డస్ట్ మళ్ళీ అయినట్టున్నది. ఒక్కసారి చూసుకుంటా. మా ఆయన మొత్తం కలవ పెడుతున్నాడండి. నాకు గుబ్బాయి తగ్గిటు లెఫ్ట్ కొంచెం రావాలి, మరి రైట్కి ఉంది ఈ గొబ్బు లేదు, నాకు రైట్కు ఉన్నది వద్దు, లెఫ్ట్ కాను అను, ఇటాను కొంచెం, ఇటాను అది అక్కడ పెట్టి కొంచెం అను. నా లెఫ్ట్ అంటే ముందుకు అంటావా మళ్ళా, నా లెఫ్ట్ ఎటు చెప్పు ఒకసారి, ఇటు ఈ సైడు అట్లా, అది ఊడిపోతుందా, గట్లా పెట్టు. మా ఆయన మళ్ళీ నీ సైడే అనుకుంటాను. నా సైడ్ ఎక్కడ రాస్తాను నేను, నా సైడ్ నేను ఎందుకు అంటాను, ఇటు పెట్టు, ఇటు పెట్టు, పెట్టు పెట్టు. దానికి ఎటు మొత్తం గమ్ము తీరచ్చింది. పెట్టు. ఇక మా ఆయన అంత ఆగమాగం చేస్తానండి, శాత కాదు ఏం కాదు, సరిగా పెట్టాడు. ఇక నాకు ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. నేను ఇంతసేపు గిన్నె నీతుల మాటలు చెప్పినా నువ్వు పొడగొడతాను, నన్ను అంతా ఆగం చేస్తాను. సరే అండి, నేను ఏం చెప్పబోతానంటే, మా ఆయన మొత్తం డిస్టర్బ్ చేసేసిండు. ఇగో ఇట్లుంటారా అండి మనుషులు. మంచిగా పెట్టి ఇప్పుడు అంతా కరువ పెట్టు. అయితే ఆమె ఏంటంటే అండి, అట్లా అయితే కూలి పని చేసుకున్న వాళ్ళకు కూడా చెప్పాలండి. నేను ఏం చెప్పాలో, మీరు ఏం చెప్పాలో చెప్తానంటే, ఇట్లా నన్ను షాప్ ఓనర్ అని చెప్పమని చెప్పిన. ఇగో మా ఆయన కూడా వేస్ట్ అండి, అంత చికాకు చేస్తాడు, అంత ఆగమాగం చేస్తాడు. ఇప్పుడు ఆయనకి ఏం లేదండి, టక పెట్టేసి ఇప్పటిదాకానే చెప్పిన థ్యాంక్ యూ చెప్పాలా, అది చెప్పాలా. మా ఆయన కష్టపడలేదు పాలేదండి, అటేనే ఏదో బాధకు పెట్టడం అంతే. మళ్ళీ ఇది నేనే చెప్పిన, అది నేనే చెప్పిన అంటే ఇది నా ఒరిజినాలిటీ అండి. అంటే అంత నేను ఎవరైనా మనుషులు ఇబ్బంది పెడితే నాకు నచ్చదు. అయితే జుట్టు తెల్లగా ఉండుట్లా అది ఉండుట్లా, ఆమె ఏదో అంటే జుట్టు తెల్లగా ఉంటే ముసలోళ్ళు అయిపోతారా అండి, చిన్న 20 years వాళ్ళకి 15 years వాళ్ళకి కూడా జుట్టు తెల్లగా అవుతుంది. నేను ఏం చెప్తానంటే అండి, మీకు ఏది పడితే అది మంచిగా జుట్టుకు అంటే గోరింటాక లేకపోతే ఏదో పెట్టుకునే వాళ్ళు, ఏది పెట్టుకునే వాళ్ళు అది పెట్టుకోండి. కొంచెం బయటకు వెళ్ళినప్పుడు బట్టలు మంచిగా వేసుకోండి, ఉన్నంతలా అండి. అప్పులు చేసో లేకపోతే ఏదో మనం పక్కన వాళ్ళని అడుక్కొని వేసుకుంటే కుదరదు. మన బట్టలు మనకే, కానీ ఉన్నంతలో కొంచెం ఏమంటారండి, నార్మల్ భాష, నా భాషలో మాట్లాడతా. ఇప్పుడు నాకు మళ్ళీ నా భాష టక్కు టిక్కు అంటే కొంచెం మంచిగా ఒక రేంజ్లో అంటే కాస్ట్లీగా కనబడితేనే విలువిస్తానండి ఎవరైనా. కాబట్టి మీరు ఎవరైనా కొంచెం అది
అంటే మెయింటైన్ చేయడానికి చూడండి. నాకైతే గోరింటాకు పెట్టడం అయిపోయింది. ఒకటండి గోరింటాకు నాకు ఏది పడదండి. మా ఆయన ఏదో వేసుకుంటారు డైలు నాకు ఏ డైలు పడవు. నేనైతే గోరింటాకే పెట్టుకుంటా. ఇప్పుడైతే మంచిగా పెట్టిండు మా ఆయన. ఇందాకైతే గలీజ్గా ఉండదు, ఒక్క పక్కకు ఉండదు. ఏమవుతుందంటే అండి ఊడిపోతుందండి, జారిపోతుంది. నేను ఇది గోరింటాకు ఎట్లా పెట్టడో చెప్తా అండి. నేను 15 డేస్కి ఒకసారి పెట్టుకుంటేనైతే మంచిగా ఉంటుందండి. తలనొప్పి కూడా పోతుంది. నాకైతే బాగా తలనొస్తుంది, తల తిప్పుతుంది, తలనొస్తుంది. మరి గోరింటాకుతో ఏమైనా సెట్ అవుతుందా ఏమవుతుందో చూడాలి. గోరింటాకు ఎట్లా అంటే అండి ఎట్లా పెట్టుకోవడమో చెప్తా అండి మీకు లాస్ట్లో. ఇప్పుడే ఇంకా లాస్ట్ అయిపోతుంది. నాకైతే ఇప్పుడు అరగంట అవుతుందండి మా ఆయన గోరింటాకు పెట్టబట్టి. అరగంట కూడా అవుతుందా, హాఫ్ అన్ అవర్ అవుతుందండి. గోరింటాకు పెట్టే విధానం ఏంటంటే అండి, గోరింటాకు తెచ్చుకోవాలండి. చెట్టు ఆకు తెచ్చుకొని కొమ్మలు ఇరుసుకొచ్చుకుంటాం, ఆకు తెంపి మంచిగా కడుక్కోవాలండి. డస్ట్ ఉంటుంది, కడిగి మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ కూడా కొంచెం కొంచెం ఆకు ఇంత ఆకు వేసుకొని వాటర్ ఎక్కువ పోయొద్దండి, లైట్గా అంటే మనకు మిక్సీ జారు తిరిగేటట్టే పోసుకోవాలి. పోసుకొని మంచిగా మెత్తగా పట్టుకోవాలండి. పట్టుకొని మా ఆయన మధ్యలో రోజు ఇట్లా పట్టి వాటర్ ఫుల్ పోస్తే మొత్తం ఇట్లా కారిందండి. అప్పుడు మా అబ్బాయి వచ్చిండు. మా అబ్బాయికి పెడితే నాకు పెడితే ఆయనకు మొత్తం కారుడే, నాకు కారుడే. కాబట్టి బాగా వాటర్ బాగా వేసుకోవద్దు, లైట్గా వేసుకొని పట్టుకోవాలి. పట్టి మిక్సీ పట్టిన తర్వాత నేను ఇదివరకు టీ డికాషన్ పోసేదానండి. ఈరోజు కూడా మిస్ అయింది. ఈ చలికి ఉన్న టెన్షన్లకు మర్చిపోతాను, మళ్ళీసారి అయితే పోయాలి. టీ డికాషన్ అంటే చక్కెర వేయొద్దు. ఒక 2-3 స్పూన్ల టీ స్పూన్ల వేసుకొని ఒక పెద్ద గ్లాసు, పావు లీటర్ గ్లాసు నీళ్ళు పోసి మరిగించుకొని ఒక చిన్న టీ గ్లాసుడు అయ్యేటట్టు చేసుకొని దాన్ని మిక్సీ పట్టేటప్పుడు ఈ వాటర్ వేయకుండా అది వేసుకొని పట్టుకోవాలండి. పట్టిన తర్వాత కొంచెం టేబుల్ స్పూను అంటే పెరుగు వేసుకోవాలండి. ఒక ఎగ్గు ఎల్లో తీసేయాలండి. దాంట్లో వైట్ ఉంటుంది కదా, వైట్ వేసి అంతా కలుపుకొని ఇట్లా పట్టించుకొని నాకు ఒక మేడం అయితే బ్యూటీ పార్లర్ మేడం, అంటే బ్యూటీ క్లినిక్ అది, ఆమె అయితే ఏం చెప్పారంటే 2 అవర్స్ ఉంచుకుంటే సరిపోతుంది అని చెప్పారు. కానీ నేనైతే 4 అవర్స్ ఉంచుకుంటా అండి. ఇలా పట్టించుకొని 4 అవర్స్ ఉంచుకుంటే తలనొప్పి తగ్గుతుంది. మళ్ళీ అది మన అయిపోయిందా, ఒడిసిందా మొత్తం? నేను చెప్తా ఒకసారి ఎక్కడెక్కడనే, నువ్వు చేయి కడుక్కో. చెప్తా ఉంది. ఇంకా ఈసారి ఉడవలేదండి, ఇంకా కొంచెం ఉంది. తలనొప్పి తగ్గుతుంది, జుట్టు మంచిగా ఉంటుంది, తల ఈటు పోతుందండి. ఇక్కడ రా ఓయ్. అయిపోయిందండి పెట్టుడైతే. ఇట్లా అండి మీరు 15 డేస్కి ఒకసారి పెట్టుకుంటే, కనీసం 20 డేస్ కన్నా పెట్టుకుంటే చెప్పు. చెప్పు. ఇక మా ఆయన అయితే వెళ్తావా అక్కడ పెట్టి అయిపోయింది. నాకు ఆయన కొంచెం పెడతావు కదా, మంచిగా ఉంటుందండి. మీకు ఎవరికైనా నచ్చితే మీరు కూడా పెట్టుకోండి. ఇదైతే చాలా మంచిది. నేను అక్కడక్కడ కొంచెం కవర్ చేయమంటా మా ఆయనని. నేనైతే ఇప్పుడు 4 అవర్స్ ఉండాలండి. మీకు ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి. ఓకేనా అండి, బాయ్ అండి, గుడ్ మార్నింగ్.